ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు మంచి వాక్యమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండేవాళ్ళు దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అవును ప్రియులారా, ప్రపంచంలో ఒలీవ చెట్టు అద్భుతమైన చెట్టు. ప్రాచీన కాలంలో ఒలీవ నూనెతో గాయములను కట్టేవారు. ఈ కాలంలో కూడా ప్రపంచంలో చాలామంది ఒలీవ నూనెను ఉపయోగిస్తున్నారు. ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండి వందల సంవత్సరాలు బ్రతుకుతుంది. ఒలీవ చెట్టు ప్రపంచంలో ఔషధ గుణములు కలిగిన చెట్టు. ఒలీవ చెట్టు మనుషులందరికీ మేలు చేస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాము. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యము ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాల్లో సంతోషంతో నింపండి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఫలింపచేయండి, కాపాడండి, సంతోషము అనుగ్రహించండి. యేసు ప్రభు పేరట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్.